జయంతి సందర్భంగా సోమందేపల్లిలో శోభయాత్ర నిర్వహించారు హిందూ సోదరులు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సింగరాయప్ప ఆధ్వర్యంలో పీసీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం హిందూ ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఈ రోజు జరిగే హనుమాన్ శోభయాత్రను కలిసి జరుపుకుందాం. హిందూ ముస్లిం భాయి భాయి అని, భారతదేశం అంటే సర్వమతాలకు నిలయమని మన ప్రేమ ఆప్యాయతలు చూపిద్దామన్నారు. కార్యక్రమంతో బాగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మనకందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మన దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ సమయంలో మనం అందరం కలిసినట్టుగా మన ఒకరికి ఒక జీవన విధానం, మతం అనేది సపరేట్ ఏం కాదు, ఎవరెవరి జీవన విధానాలు అవి. ఒకరోజు నేను పొద్దున్నే పోయి ఒక జీవన విధానం ఒక్కొక్కరు నిర్ణయించుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క జీవన విధానం నిర్ణయించుకుని ఆ జీవన విధానంతో గడిచిపోతాను. మీరంతా కూడా ఎవరైతే వచ్చి ఈరోజు చూస్తున్నారో వీరంతా కూడా ఈ సమాజం పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తులు, అదేవిధంగా గౌరవస్తులు. ఆ గౌరవాన్ని మనం ఆ సమయంలో పోలీస్కి సహకరించి వాళ్ళని మళ్ళీ కలిసి కలపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కోసం పెద్దలనే వాళ్ళందరినీ మాత్రమే పిలిపించడం జరుగుతుంది తప్ప ఏమి యాంటీ సోషల్ ఈవెంట్స్ దుర్మార్గుల్ని గౌనాన్ని పట్టుకొచ్చి కుటుంబంతో మాత్రమే కూర్చొని పెద్దల సహకారం తీసుకొని పోలీసులకు తుపాకీ వ్యవస్థ కూడా ఏ వ్యవస్థ కూడా మనలేదు. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యవస్థ, ప్రజల కోసం ఉన్న వ్యవస్థ, ప్రజలు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఈ సహకారంతో మేము ఏమైనా చేయగలం తప్పలేనటువంటిది. మత సామరస్యానికి కానీ ఐక్యమత్యానికి కానీ ఎన్నో వందల ఏళ్ళ నుంచి సామరస్యంగా ఉండడానికి ఉంటున్నటువంటి చరిత్ర ఉంది. అయితే కొన్ని ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో కానీ జాతీయంగా కానీ అంతర్జాతీయంగా జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా స్థానిక అధికారులైన మాకు 100కి 1000 పాళ్ళు సోమందేపల్లి ప్రజలు ఎట్లాంటి వాళ్ళు, ఒకవేళ ఏదైనా మత పెద్దలైనా ఎట్లాంటి వాళ్ళు ఏ విధంగా సామరస్యంగా ఉంటారని తెలిసినప్పటికీ పెద్ద మనుషులు బాగా ఉత్సాహంగా, ఉద్వేగంగా, ఆవేశంగాను అట్లాంటి సందర్భంలో ఏదైనా చిన్న వాదన జరిగితే ఆ వాదన నుంచి ఏమంటే అదే వాదన అట్లా అది లాస్ట్కి ఇంకొక రకంగా దారి తీయకుండా. అందుకని మీరు అటువంటి మన పాత చరిత్రను దృష్టిలో ఉంచుకొని 100కి 1000 పాళ్ళు బాగా ఈ యొక్క రేపు శోభాయానం యాత్ర జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని. కొన్ని మధ్యలో మసీదులు అట్లాంటివి ఉంటాయి. అట్లాంటి చోట కొంచెం మనం సమయస్ఫూర్తితో పెద్దలు కొంచెం ముందుకు తీసుకెళ్ళడము, లేదా అటువంటి సందర్భంలో మీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. సో మనకు గతంలో సోమందేపల్లికి ఏ వాతావరణం ఉందైతే, ఏ పేరైతే ఉందో అదేవిధంగా ఈ రేపు కార్యక్రమాన్ని జరపడానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని